నెల్లూరు బడ్వాడిపాలెంలో ఉన్న ది తెలుగు సెకండ్ బాప్టిస్ట్ చర్చ్ నందు నెల్లూరు రూరల్ టీడీపీ పొలిటికల్ మేనేజర్ జలదంకి సుధాకర్ గారి జన్మదిన సందర్భంగా జలదంకి సుధాకర్ గారి అభిమానులు స్నేహితులు చర్చి నందు ఘనంగా ప్రార్థనలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా జలదంకి సుధాకర్ గారి అభిమానులు అస్లాం మరియు వారి అభిమానులు మీడియాతో మాట్లాడుతూ అన్న జలదంకి సుధాకర్ గారు మరెన్నో జన్మదినాలు చేపట్టాలని, ఆ దేవుడు ఆరోగ్యాలు నిండుగా ఉండాలని, మా ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్రదర్స్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని చర్చిలో ప్రార్థనలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జలదంకి సుధాకర్ గారి స్నేహితులు అభిమానులు పాల్గొనడం జరిగింది. జలదంకి సుధాకర్ గారి గురించి ప్రభా నాయన మొరపెడుతున్నాను. ప్రభా నీ బిడ్డ ప్రభా నా తండ్రి గడిచిన సంవత్సర కాలము నీ రెక్కలు నేను భద్రపరిచామని నమ్ముచున్నా. ప్రభా ఈ దినాన నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని నాయన యేసయ్య నీవు అనుగ్రహించుంటుండగా ప్రభా ఆ బిడ్డ జీవితంలో ప్రభా నా తండ్రి నాయన ఏదైతే ఆశపడుతున్నాడో అయ్యా నీవు వాటినన్నింటినీ నీ కృపలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అంతేకాకుండా ప్రభా నీవి నిజమైన దేవుడు అని తెలుసుకున్నలాగా ప్రభా మనోనేత్రులు వెలిగించమని అయినా నీ వైపు చూచేదానికి కృప చూపించమని ఏ అంశాలైతే ఆశిస్తున్నాడో ప్రభా నీ కృపలో అనుగ్రహించమని దీర్ఘాయువు చేత తృప్తిపరచమని మంచి ఆరోగ్యము ఆయన ఈ నూతన సంవత్సరంలో బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఆయన యేసయ్య ఈ కృపలో ప్రభుత్వం బలపరచమని ప్రార్థిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నామానికి తెచ్చుకోమని సజీవుడని యేసుక్రీస్తు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరుగాక. చేయడము దారుణమైనది, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవునికి నీవు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు. నీ గుడారం సమీపించు, మార్గములన్నింటిలో కాపాడుతూ ఆయన నిన్ను గూర్చి తన దూతకు ఆజ్ఞాపించు. పాదముకు రాయి తగ్గకుండా వారు తన చేతుల మీద పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను తొక్కుదువు, కదమ సింహములను, భుజంగములను అడగొట్టుదువు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని కనపరచదును. ఆయనే నాకు ఆశ్రయము, నాకు కూడా నేను యెహోవాను చెప్పుచున్నాను. రేపు కానీ ఊరిలో నుండి ఆయన విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన నిరంతరం పరలోక తండ్రి ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం దినము గారికి వారి బృందానికి దేవాది దేవుడు నిరంతరము తోడుగా ఉండి క్షేమాన్నిచ్చి నడిపించుగాక. ఆమేన్. అందరికి నమస్కారం. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ పొలిటికల్ మేనేజర్ మా అన్న జలదంకి సుధాకర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా భారత షాహిద్ దర్గా, అదేవిధంగా బట్వాడి పాలెం సెంటర్లో ఉన్న చర్చిలో ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. జలదంకి సుధాకర్ అన్న గారికి రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయిలో మంచి పదవులు పొందాలని చెప్పి కోరుకుంటూ, ఆయనకు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ తెలియజేస్తూ మరొక్కసారి మా సుధనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికి నమస్కారం. మా అన్న, మా అందరి శ్రేయోభిలాషి అయినటువంటి నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు మరియు అదేవిధంగా నెల్లూరు రూరల్ టీడీపీ పొలిటికల్ మేనేజరు అయినటువంటి జలదంకి సుధర్ణ గారికి మొట్టమొదటిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు
బట్వాడిపాలెం సెంటర్ నందు చర్చిలో ఆయనకి ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాల్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని, మరి అదే విధంగా రాబోయే రోజుల్లో సింహపూరి ముద్దు బిడ్డలైనటువంటి మా ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదే విధంగా కాబోయే ఎమ్మెల్యే మా కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆశీస్సులతో రాష్ట్రంలో ఒక మంచి పదవి రావాలని చర్చిలో ప్రార్థనలు చేయడం జరిగింది. కావున ఈ రాష్ట్రంలో ఎవరైతే గట్టిగా కష్టపడి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ తప్పకుండా న్యాయం జరిగే విధంగా మన కోటరెడ్డి సీతారెడ్డి గారు, అదేవిధంగా కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు తప్పకుండా అండగా నిలబడతారని మేము అందరం ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.